ఐదేళ్లలో చేసిన పాపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటగడితే ఊరుకోబోమని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలను నడిపి చూపిస్తామని సవాల్ చేశారు. 5 ఏళ్ల బకాయిలను తమ ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నేనేం సబ్జెక్ట్ పోతలేను సార్, దయచేసి వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడమని. బకాయిలు ఎప్పటికీ అధ్యక్ష? వారి ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు అధ్యక్ష. ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు. వారి సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది ఎవరితో? పాపమంతా మా పైన వేసి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, జూనియర్ కాలేజీకి సంబంధించి, డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు ఒక సంవత్సరంలో కూరుతాయి అధ్యక్ష, కోట్లాది రూపాయలు. వారికి తెలిసి విషయాలు ప్రక్కదారి పట్టకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష. ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఈ ఒక్క సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. బకాయిలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఏమన్నారు? దళితులకు సంబంధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వినకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పుదారి పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మేము చెప్పేది, ప్రస్తావన చేసినప్పుడు ఎక్కడైనా ఇఫ్ రికార్డ్స్ కరెక్ట్ లేకుంటే మేము స్ట్రేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ముందుంటాం. కానీ వాస్తవాలకు దూరంగా మాట్లాడే కర్మం చేయకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాం, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్ తో నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యక్రమం, కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. వి విల్ టేక్ యూ యాజ్ అవర్ కాంపిటీషన్. మీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కాంపిటీషన్ గా తీసుకుంటాం. మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం.